జెడ్పీటీసీ ఎన్నికల ముసుగులో కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఇలాంటి ఎన్నిక చరిత్రలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. పులివెందుల్లో గెలిచామని చెప్పుకోవడానికి చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గెలవాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా జెడ్పీటీసీలు ఉన్నాయి, ఎన్నికలు జరగవలసినవి, కేవలం 2 మాత్రం ఎన్నికల కమిషన్ వారు ప్రకటించారు. ఆ 2 కడప జిల్లావే, ఒకటి పులివెందుల, ఒకటి ఒంటిమిట్ట. ఈ 2 ఎందుకు ప్రకటించారు? కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను. ఈ 2 ప్రకటించి ఈ రెండిటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి మనవి చేస్తున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు. ఒకసారి మీరు చేశారు, 2017లో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. డబ్బులు పంచారు, ఎవరిని ఓటింగ్కి వెళ్ళకోకుండా చేశారు, గెలిచారు. తర్వాత ఏమైంది? తర్వాత నంద్యాల మేము గెలవలా, మళ్ళీ నంద్యాల మేము గెలిచాం కదా. ఇవాళ కూడా అదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 100 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఏమిటి ఆయనకి? పులివెందులు గెలిచాం అని చెప్పుకోవాలని, అంతే కదా. ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు? ఇంత దారుణంగా, ఇంత డెలిబరేట్గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా, మా ఓటర్లు లేకోకుండా, పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు వేయించుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, గెలిచినా